గణ తప్పు చేశాడా? ఏం చేశాడు? అదే అబద్ధమని అందరికీ చెప్పు గణ. అబద్ధం కాదు, నేను చెప్పేదే నిజం. వాడు తప్పు చేశాడు అనడానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ వర్ష. చంపకుండా వదిలేశారు. సిద్ధు, ఆ అమ్మాయి తన స్నేహితురాలని ఇంతకు ముందే చెప్పాడు కదా. వేరే వాళ్ళ మాటలు విని మళ్ళీ ఎందుకు గొడవ చేయాలని చూస్తున్నావు? అమ్మా, వర్ష వాడికి స్నేహితురాలు కాదు, ప్రేమికురాలు. వర్ష వాడు నిజంగానే ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడమే కాదు, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నువ్వు మాట్లాడకు. ఇలాంటి మాటలు చెప్పే ఓసారి పెళ్లి నాపాలని చూశారు. మళ్ళీ అలానే చేస్తే నేను అస్సలు ఊరుకోను. నేను చెప్తే నువ్వు నమ్మవని తెలుసమ్మా. అందుకే నిజం చెప్పడానికే వర్షని తీసుకొచ్చాను. అవును వర్ష, నిజాన్ని నిర్భయంగా చెప్పు. అవును, ధనా నేను ఫ్రెండ్స్. నమ్మకండి, సిద్ధు ప్రేరణ కలిసి నా ఫ్రెండ్ చేత అబద్ధం చెప్పిస్తున్నారు. మీరది నమ్మకండి. వర్ష, ఏంటి వర్ష ఇది? ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నావు? నేను నీ ఫ్రెండ్నే కదా. వాళ్ళు నాకు నీకు ఏదో సంబంధం పెట్టారు వర్ష. అదంతా అబద్ధం కదా. వర్ష, నిజం చెప్పు, వాళ్ళు నేను భయపెట్టారు కదా. నటించకు. వీళ్ళెవ్వరూ నన్ను భయపెట్టలేదు, కానీ నువ్వే. పోవటానికి వెళ్ళిన ప్రేరణని కూడా వీడు చంపాలని చూశాడు. అనుకున్నదంతా అయింది. ఈ విషయం అక్కకి తెలిస్తే ఏమవుతుందేంటో. ఏంటి సిద్ధు నువ్వు చెప్పేది నిజమా? గణ వర్ష అని ప్రేరణని చంపాలని చూశాడా? మంజు, వింటున్నావా? గణ, సిద్ధు చెప్తుంది నిజం కాదు కదా? కాదు, వీడు చెప్పేదంతా అబద్ధం. కాదు, ఇదే నిజం. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. గణ, ఏంట్రా ఇదంతా? నువ్వేంటి అసలు ఇలా చేయడమేంటి? లేదమ్మా, వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారమే నా పెళ్లి సాహిత్యంతో జరగకుండా ఆపాలని ఇదిగో ఈ ప్రేరణే కక్ష కట్టి వీళ్ళ చేత ఈ కట్టుగా తరలించింది. ఇదిగో మీరు ఎవ్వరూ వీళ్ళ మాటల్ని నమ్మకండి. నోర్మోయ్, ఓ అమ్మాయికురాల్ని ప్రేమించాను అని చెప్పి నమ్మించి మోసం చేశావు. పెళ్లి చేసుకుంటానని తనకి ఆశ పెట్టావు. పాపం తను నిజంగానే నువ్వు పెళ్లి చేసుకుంటావు అనుకుని ఎంతగానో ఎదురు చూసింది. కానీ నువ్వేం చేసావురా? ఆస్తి కోసం, అధికారం కోసం నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని చూసావు. ఇదే నిజం కాదా? నువ్వు చేసిన పాపం తెలియకూడదని మా అమ్మను, మా చెల్లిని మంచితనం ముసుగులో వాళ్ళని నువ్వు నమ్మించావు. అది నిజం కాదా? నేను ఆశీర్వదించండి మేడం. అయ్యో బాబు, రే, అంతెందుకురా? ఈ ఇంటి ఆడపిల్లని కావాలనే ఓ దురాలోచనతోనే నా చెల్లెల్ని నువ్వే కిడ్నాప్ చేయించావు. అన్ని అబద్ధాలే. నా ప్రాణానికి తెగించి సాహితీని నేను కాపాడాను. ఇదే నిజం. ఏం సాహితీ, నువ్వే చూసావు కదా, మరి నేనే నిన్ను కిడ్నాప్ ఎలా చేస్తాను? అసలు నాకేం అవసరం సాహితీ, నాకేం అవసరం? నీకే అవసరం ఉంది. ఎందుకంటే పెద్దింటి కూతుర్ని రాడాలకు తెగించి కాపాడావంటే వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను మంచివాడని పొగొడతారు. అలా వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం నీ మనుషులతోనే సాహితీని కిడ్నాప్ చేయించావు. లేకపోతే కిడ్నాప్ అయిన విషయం నీ స్టేషన్లో ఉన్న వాళ్ళకి చెప్పకుండా ఎందుకు దాచావు? ఎందుకురా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నావు? చెప్పు. అంటే నీ వాళ్ళైతే నీ గురించి తెలిసిపోతుంది కదా, అంతే కదా?
వాడికి ఏ ఏరియాలో ఉన్నాడో తెలిసింది కదా, అది చాలు మనం పట్టుకోవడానికి. ఈ విషయం నాకు వదిలేదు సార్, నేను చూసుకుంటాను. ఎంత రిస్క్ అయినా చేస్తాను. రేపు మీ కూతురు సేఫ్ గా మీ ఇంట్లో ఉంటుంది. ఆలోచిస్తుంటే మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది. అంటే దానికోసం గణ కూడా చాలా కష్టపడ్డాడు. మావయ్య, వీళ్ళు లేనిపోని నిందలు వేస్తున్నారు. వీళ్ళని పంపించి ముందు నా పెళ్లి చేయించండి. అది జరగని పని. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే అది వర్షతోనే జరగాలి. సాహితీని పెళ్లి చేసుకోవడానికి అన్యాయంగా వర్ష ప్రాణాలు తీయించాలని కూడా చూసాం. అవునండి, ఈ విషయం నాకు గణ ఎప్పుడు చెప్పలేదు. నేను తను నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడా అని తెలుసుకోవడానికి తన స్టేషన్కి వెళ్ళాను. గణ గారున్నారా? ఈ రోజు సారథి నిశ్చితార్థం మేడం. అప్పుడే తెలిసింది సాహితీతో తను నిశ్చితార్థం చేసుకుంటున్నాడు అని. అందుకే వెంటనే గణతో తేల్చుకోవడానికి ఆ నిశ్చితార్థం జరిగే కేఫ్కొచ్చాను. మరొచ్చిన దానివి ఆ రోజే ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఫ్రెండ్ అని చెప్పావు? కరెక్ట్ పాయింటేనమ్మా, నువ్వెందుకు చెప్పలేదు? దానికి కారణం కూడా ఈ గణానే. తనకి సాహితీతో పెళ్లి ఇష్టం లేదని, వాళ్ళమ్మ చేస్తానని బలవంతం చేసిన ఈ నిశ్చితార్థానికి తాను ఏదో ఒప్పుకున్నానని అబద్ధం చెప్పి వర్ష దగ్గర నిజం చెప్పకుండా లాక్ చేశాడు. అవును, వెంటనే నన్ను పెళ్లి కూడా ప్రేమ గురించి నిజం చెప్పి నిశ్చితార్థాన్ని ఆపేయాలనొచ్చాను. కాని గణే నన్ను ఆపి నేను చెప్తే తన అమ్మ నాన్న తనకి దక్కరని నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. నేను సంబంధం చూశాను. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇప్పుడే చేస్తానని నా చేత ఒట్టు కూడా వేయించుకుంది. నా మనసుని చంపుకొని ఈ నిశ్చితార్థానికి నేను ఒప్పుకున్నాను. అమ్మో, అంతేకాదు, వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ విషయం ఎవరికీ చెప్పకూడదని తన దగ్గర మాట తీసుకున్నాడు. వీడి మాటలు నమ్మి తనని ఎలాగైనా పెళ్లి చేసుకుంటారన్న ఆశతోనే వర్ష మన అందరికీ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పింది. అందుకేనా ఈ ఎదవ నేను ఎంత అడిగినా నిజం చెప్పలేదు. రే, అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంట్రా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్తాడు? ఇదంతా అబద్ధమని చెప్తాడు. కానీ తను అబద్ధమని చెప్పినంత మాత్రాన నిజమేంటో తెలియకుండా ఉండదు కదా. ఇవన్నీ కాదమ్మా, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అనడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. మరెందుకు రాణిస్తున్నారు? వెంటనే వాడిని చూపించేయండి. నిజాలేంటో తెలిసిపోతాయి కదా. ఆ? అంటే అనవసరంగా నీ మీద నిందలు ఎందుకు వేయడం కదా? సాక్ష్యాలు కావాలరా? వర్ష, చూపించు. సార్, మీరు ఆ గణగాని ఇరికిస్తున్నారా, కాపాడుతున్నారా? రెండు చేస్తున్నాను విశ్వాసం. ఎందుకంటే ఆ సిద్ధు గడ ఇద్దరిలో ఎవరు గెలిచినా మనం సేఫ్ గా ఉండాలి కదా. ఆ. మీరు సూపర్ సార్. ఉమ్. నేను చెప్తే నువ్వు నమ్మలేదు. నిజం బయటికి రాకూడదని వర్షని ఈ రోజు పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి గుడికి రమ్మన్నాడు. డిపార్ట్మెంట్ వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాను. వాళ్ళతో పాటు నువ్వు వచ్చేసి మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. వీడి మనుషులు తీసుకెళ్లిపోయారని తెలిసిందే. వాళ్ళు నన్ను తీసుకెళ్తుంది గణాతో నా పెళ్లి చేయడానికి కాదు, నన్ను చంపడానికని అర్థమైంది. పాపం ప్రేరణ గారు, గణ మంచివాడు కాదు, ఒక మోసగాడు సాహితీని పెళ్లి చేసుకోబోతున్నాడని చాలా రకాలుగా నాకు నచ్చ చెప్పాలని చూసింది. కానీ నేనే గణ నన్ను మోసం చేయడని నమ్మకంతో వీళ్ళకి నిజం చెప్పకుండా బాధ పెట్టాను. అయినా నేను ప్రమాదంలో ఉన్నానని ప్రేరణ గారికి ఫోన్ చేసి చెప్పగానే తను వచ్చి తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది. నిజానికి గణ వల్ల నేను ఈరోజు చావకుండా బతికున్నానంటే దానికి కారణం ఈ ప్రేరణ సిద్ధు గారే. నువ్వు ఇంత మోసగాడివా? సాయితే నేను చెప్పేది ఒకసారి విను. మన పెళ్లి అప్పడానికి వాళ్ళందరూ ఒకటయ్యారు. నువ్వు వర్ష కలిసిన ఫోటోస్ కూడా అబద్ధమా? అవును, అవి దొంగ సాక్ష్యాలే. ఎవరికి తెలీదా? ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని మనం లేకపోయి మరైతే ఇదేంటి? కాదు, ఇలానే గొడవ చేస్తాను అంటే మా వాడిని నీ మీద చెయ్యి వేయాల్సి వస్తుంది. ఏంటి ఈ వీడియో ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నావా?
నువ్వు ఇలాంటి పనులు చేస్తావని మా ఏర్పాటుల్లో మేమున్నాం. మమ్మల్ని కాపాడడానికి సిద్ధుతో పాటు నా చెల్లి ఐశ్వర్య కూడా అక్కడికొచ్చి వీడేదో మంచివాడు, సాహితీకి తగినవాడు, యోగ్యుడు అన్నావు. నీ కళ్ళ ముందు ఉత్తముడిలా తెగ నటించి నీ మెప్పు పొందాడు కదా. అవేవి నిజం కాదమ్మా. అదంతా నటన. ఆ నటనతోనే తనకి సిద్ధు ఎక్కడ అడ్డొస్తాడోనని కావాలనే మీకు సిద్ధుకి మధ్య దూరం పెరిగేలా చేశాడు. ఈ పెళ్లి జరగనివ్వను. అయితే పోరా బయటికి. అంతేకాదమ్మా, నీ దృష్టిలో ప్రేరణ చెడ్డదయ్యేలా కూడా చేశాడు వీడు. సీతుబాబు గారు మంచి వాళ్ళే, ఎవరో పక్క నుండి తన మైండ్ ని డైవర్ట్ చేస్తున్నారు. నువ్వు ఈ ప్రేరణ వల్లే తప్పుదారి పడుతున్నావు. మమ్మల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకునే స్థాయికి నిన్ను చేర్చాడు. నిజానికి ప్రేరణ ఈ విషయంలో నాకు సహాయం చేయాల్సిన అవసరమే లేదు. కానీ నా మీద ఉన్న అభిమానంతో సాహితీ జీవితం ఎక్కడ అన్యాయం అవుతుందో అని భయపడి తన ప్రాణాలు కూడా పణంగా పెట్టి, పోతే ఈ రోజు వర్షకి మన సాహితీకి ఇద్దరి జీవితాలు నాశనమయ్యేవి తెలుసా? రక్షించుకోవాలి అన్న తపన, తల్లి ప్రేమ పొందాలి అన్న నీ ఆరాటం చూసే నేను ఇదంతా చేశాను. ఆపుతారా మీ భజన? అవన్నీ నేను నమ్మను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు.